ఓహ్! ఓహ్ మై గాడ్! 'అఖండ' సంబంధించి ఒక కొత్త టీజర్ చూసాము. ఆ టీజర్ పేరు వచ్చేసి 'మ్యాసివ్ తాండవం' టీజర్. బహుశా మీరు కూడా చూసుంటారనుకుంటున్నా. చూస్తే గనక మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నాకైతే మామూలు లేదు. గూస్ బంప్స్ అనమాట. దాంట్లో ఒక్కొక్క షాటు ఆ త్రిశూలం కొండకేసి కొట్టి వచ్చి పొడుచుకునేది. దాని తర్వాత గద షాట్. మామూలు యాక్షన్ సన్నివేశాలైతే లేవు. దానికి సంబంధించిన డైలాగులు కూడా మ్యాసివ్ డైలాగులు ఉన్నాయి. మీరు చూశారు. ఇది భారత్‌ని దెబ్బతీయాలంటే వాడు మూలాలను కొట్టాలని ఒక డైలాగు. దాని తర్వాత కొండల్లో తొండలు పట్టుకుని తిని మీరు అని డైలాగ్ ఒకటి. అవన్నీ కూడా మామూలు లేవు. ప్రతి ఒక్క డైలాగు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1-4 సార్లు గుర్తొస్తాయి. ప్రతి ఒక్క సన్నివేశం కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1-4 సార్లు గుర్తు చేసుకుంటారు ఆడియన్స్ అని. ఈ సినిమా ఈ టీజర్లు ఈ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. అదే కాకుండా ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా 3Dలో చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. 3D అందుబాటులో ఉన్నోళ్ళు మొత్తం కూడా నాకు తెలిసి 3D చూస్తారని చెప్పి అనిపిస్తుంది. సినిమా మొదటి రోజు చూడాలనే అభిమాని ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన తర్వాత 1-4 సార్లు ఈ సినిమా చూస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఇది చూసేయాలి మొదటి రోజు అనుకున్న వాళ్ళు 2D చూసేస్తారు, అందుబాటులో ఉన్న 2D. తర్వాత మళ్ళొక్కసారి 3Dలో ఎక్స్పీరియన్స్ కోసం 3Dకి వెళ్తారు. బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్సు, బోయపాటి గారి టేకింగు, ఆ షాట్లు చూడటానికి మళ్ళొక్కసారి చూస్తారో అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు ఈ బోయపాటి గారు, బాలయ్య గారి కాంబినేషన్ అనిపిస్తుంది. ఇందాక ఈవెంట్ కూడా మీరు చూసుంటారు. అది నిజంగా ఒక తాండవం ఈవెంట్ జరిగినట్టుగా జరిగిందనమాట. ఆ పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, శ్లోకాలు కానీ, అక్కడ సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ రియాక్షన్స్ కానీ, ఎస్పెషల్లీ యూనిట్ చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో చూస్తున్న వాళ్ళకి కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది అనిపించింది. నిజంగా దీనికి అఖండ 2 తాండవం అని ఈ ముహూర్తాన దానికి ఉపశీర్షిక పెట్టారో కానీ క్యాప్షను నిజంగా ఇది తాండవం లాగానే ఉంది సినిమా. దాదాపు మన కిందకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సెన్సార్ కూడా అయిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. UBA సర్టిఫికేట్ ఇచ్చారని తెలిసింది. ఇది 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా ఉంటుందని, ప్రతి ఫ్రేము ప్రతి సెకండ్ కూడా దాని ఏమంటారు కంపాక్ట్గా ల్యాగ్ లేకుండా ఒక రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా వెళ్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కాకుండా ఒక 4-5 ఎపిసోడ్లు అయితే అలా చూస్తాడు, అలా ఆశ్చర్యపోయి చూస్తారని చెప్పేసి సెన్సార్ సభ్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. చూద్దాం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారో బోయపాటి గారి, బాలయ్య గారి కాంబినేషన్ ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అనేది ఈ సినిమాతో మరొక్కసారి ప్రూవ్ అవుతుంది. మనం ఇంతకుముందు చూసాం వాళ్ళ కాంబినేషను. ఇది మన సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం. అఖండతో కొంత నార్త్ ప్రేక్షకులు కూడా పరిచయమే. కానీ ఈ అఖండ 2తో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని మనకు అర్థమవుతుంది. సో అఖండ మ్యాసివ్ టీజర్ ఎలా ఉందనేది, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు ఈ టీజర్ చూసిన తర్వాత అనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.